ఇప్పుడు మన దర్శిలోని పొదిలి రోడ్ లో గల పేజియన్ కళ్యాణ మండపంలో మీ శుభకార్యముల వేడుకలకు తక్కువ ఖర్చులో అందమైన డెకరేషన్లు చేయబడను. సంప్రదించండి ప్రొప్రైటర్ కోరే రంగసాయి రంగస్వామి సప్లయర్స్ డెకరేషన్స్. సెల్ 7815836005 9949434328. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఈరోజు శుక్రవారం ప్రముఖ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. జిందాబాదులతో నినాదాలతో అందరూ హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తూ బూచెపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు వేస్తూ బొకేలు అందజేస్తూ శాల్వాలు కప్పుతూ డాక్టర్ బూచెపల్లిని ఘనంగా సత్కరించారు. బూచెపల్లి పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం ఆనందోత్సాహాలతో కోలాహలంగా జరిగింది. వేలాది మంది హాజరు కావటం జరిగింది. అధికారం ఉన్నప్పుడు పనులు తీసుకున్నారు కానీ ప్రతిపక్షాలు పోరాడు మన అభివృద్ధిలో ఉన్నప్పుడు శత్రువులు లెక్క చేయకుండా ఈ బూచెపల్లి సభ్యసాల గుండెని అందరికి అండగా ఉందని చెప్పేసి ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు తక్కువ వయసులో ముళ్ళ కిరీటం పెట్టుకుంటా ఉన్నారు. మాకు పొలం ముళ్ళ కిరీటం కాదు, పూల పాన్పు లాంటిది పూల కిరీటం నా పొద్దులో చాలా గతులు పోసే చాలా మంది మొన్న ఎలక్షన్ లో సుమారుగా 420 మంది పోరాడారు. అయినా 32 మంది అయినా ఎవరికి తల ఎదురు జగన్మోహన్ గారి కోసం, పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందే ఎప్పుడు అంటు పెట్టుకోరు. కార్యకర్తలకు ఎప్పుడు తెలియజేస్తున్నా. ఎవరో గుర్తు పెట్టుకోండి, ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ ఉన్న కాలం ఎప్పుడూ పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ ఎందుగా ఉంది. క్యారెక్టర్ ఎంత కాలం నన్ను ఎవరు ఒప్పుకెళ్ళాడు, నేను కూర్చోపలుకుంటున్నా ఉంటాం. నేను ఉన్నా ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ గారు అడిగా, అన్న అమ్మకి చెప్పి చేపేస్తుంది అంటే నువ్వు అడిగా తీసుకొట్టు అని చెప్పి అమ్మ చెప్పి చేపి సమాధించారు. నేను జగన్మోహన్ గారు చేనుకు తెచ్చినప్పుడు మా నాన్నగారు బూచెపల్లి సుబ్బారెడ్డి గారు విగ్రహం ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు రాలా. ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణకి వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు బూచెపల్లి సుబ్బారెడ్డి గారి ప్రోగ్రామ్ కి, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఆ రోజు ఒకటిగా అన్న నేను ఖాళీగా ఉన్నాను, ఏదో పార్టీ పర్వాలేదు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2024లో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాడు నాకు జిల్లా బాధ్యత ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాల ప్రకారం ఈ బూచెపల్లి చెప్పేసారి మీకోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సభాపతి చేస్తున్నాం. మన లక్ష్యం, మన గమ్యం, మన పైలం ఒకటే ఒకటే జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని గవర్నమెంట్ తప్ప ఇంకెవరు. చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు లాంటి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహావృక్షం. మీ తాతలు ముత్తాతలు వచ్చిన ఆ పార్టీని, ఆ వృక్షాన్ని చేస్తున్నారు. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్ర విగ్రహాలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న వినాయక చవితి గౌరవించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టే జైలు పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడూ చూడలా. దానికి చర్మగీతం పట్టే టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే
ఉత్సాహంతో ఇదే చూస్తూ కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పదవులు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినా పర్లేదు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రోజు మీద ప్రతి ఒక్క నాయకులందరికీ మరి ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్తో పాటు నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరు ఎట్లా చెప్తే స్థలాలు సరిపోయే పరిస్థితులు గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది. ఇదే ఉత్సాహంతో పార్టీ నడుపుతాము. మీ అందరి అండగా మేము ఉంటాము, నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన